ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్కి యూజర్ నేమ్ అంటే మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏది ఇస్తామో ఆ మొబైల్ నెంబర్ యూజర్ నేమ్ కింద యూజ్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్ ఉంటాయి లాగిన్ అవ్వడానికి. పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు. పాస్వర్డ్ గుర్తుంటే పాస్వర్డ్ గుర్తుందో ద్వారా అవ్వచ్చు. నాకు పాస్వర్డ్ గుర్తుంది కాబట్టి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతాను. లేదంటే ఓటీపీ సెండ్ చేసిన ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. ఫార్మల్లోకి వెళ్ళాలి. ఫార్మల్లోకి వెళ్ళిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏ నెంబర్ ఇస్తే నెంబరు ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ద్వారా కానీ 2 టైప్ అథెంటికేషన్స్ ఉన్నాయి. పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, అలాగే ఓటీపీ ద్వారా లాగిన్. మన పాస్వర్డ్ గుర్తుంది కాబట్టి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుదాం. పాస్వర్డ్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ ఆధార్ యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ ప్రజెంట్ అవుతాయి. మన నేమ్, మెయిల్, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఫాదర్ నేమ్, అడ్రస్, డిస్ట్రిక్ట్ అన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత నువ్వు కిందకు వచ్చిన తర్వాత రిజిస్టర్ ఈజ్ ఫార్మర్ అని బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. డూ వాంట్ టు చేంజ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్? ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకోండి చేంజ్ చేసుకోవచ్చు. నాకు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను నో ప్రెస్ చేస్తున్నాను. ఈమెయిల్ అడ్రస్ ఆప్షనల్, మీకు ఇవ్వాలని కూడా ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు. మన నేమ్ వచ్చి యాజ్ పర్ ఆధార్ వస్తుంది. తర్వాత మనం లోకల్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులో టైప్ చేయాలి. అలాగే జెండర్ యాజ్ పర్ ఆధార్ వచ్చేస్తుంది. కేటగిరీ, మీ కేటగిరీ జనరల్ ఓబీసీ వస్తే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా లోకల్ లాంగ్వేజ్ మన తెలుగులో టైప్ చేయాలి. మన ఆధార్ కార్డు ఫోటో మనకి ఆధార్ కార్డు ఫోటో వస్తుంది. మన రెసిడెన్షియల్ అడ్రస్ కూడా మనం లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో టైప్ చేయాలి. ఇక్కడ ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ అనేవి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయబడుతుంది. ఓనర్ ఇంకా మనకి టెనెంట్స్కి ఇవ్వలేదు కాబట్టి అవసరం లేదు. ఓనర్ ఉంది, ఓనర్ క్లిక్ చేయండి. మనకి అక్విజిషన్ డీటెయిల్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ ఓనర్ ఫార్మర్. మన ల్యాండ్ ఓనర్ ఫార్మరే కాబట్టి ల్యాండ్ అనే ఓనర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ల్యాండ్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఫిల్ చేద్దాం. ఫస్ట్ నేమ్ వచ్చి నేను నామ్ ఎంటర్ చేసిన తెలుగులో. క్యాస్ట్ సెలెక్ట్ చేశాను. మేము జనరల్ కాబట్టి జనరల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ, ఓసీ అయితే ఓసీ, ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫాదర్ నేమ్ వచ్చి కూడా తెలుగులో టైప్ చేస్తున్నాను. చెప్పాను ఆధార్ కార్డ్ ఫార్మర్ డీటెయిల్స్ ఫోటో వచ్చేవాడికి మన ఫోటోగ్రాఫ్ ఆధార్ ఫోటో తీసేసుకుంటుంది. ఆధార్ బేస్ ఫోటో, రెసిడెన్షియల్ డీటెయిల్స్, మన అడ్రస్, మన ఇంటి అడ్రస్ ఇది కూడా తెలుగులో టైప్ చేయాలి.
చెప్పాను కదా ఫార్మర్ టైప్ ఓనర్ అండ్ ఓనర్ అంటే 10 వస్తుంది. నేను ఓనర్ ప్రజెంట్ ఒక ఫీల్డే చూపెడుతుంది, ఓనర్ అనే ఫీల్డ్, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అక్వేషన్ డీటెయిల్స్, ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్ అంటే సొంతగా భూమి గల ఫార్మర్ రైతు అని అర్థం. దీని క్లిక్ చేశాను. ల్యాండ్ డీటెయిల్స్ క్లిక్ చేసుకున్నాను. ల్యాండ్ డీటెయిల్స్ క్లిక్ చేసుకున్నాక ల్యాండ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మన ల్యాండ్ డీటెయిల్స్ వస్తాయి. క్లిక్ చేశాను. మన డిస్టిక్, సబ్ డిస్టిక్ అన్న తాలూకన్నా మండలం సెలెక్ట్ చేయాలి. విలేజ్, మన సర్వే నెంబర్, పట్టాదారు మన సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ చేయగానే ఫార్మ్ ఒకవేళ సర్వే నెంబర్ ఫార్మర్ డీటెయిల్స్ ఉంటే మనకు షో అవుతాయి. షో వచ్చేటప్పటికి మేము సెలెక్ట్ చేసుకుంటే మా సర్వే నెంబర్స్ డీటెయిల్స్ వస్తాయి. హెక్టార్లో చూపెడుద్ది, ఎకరస్లో చూపెట్టదు, హెక్టార్లోకి కనెక్ట్ అవుద్ది. సబ్మిట్. మనకు ఒక ల్యాండ్ ఏమంటే ఒక ల్యాండ్కి సంబంధించి ఒకే ఊరిలో ఒకవేళ ఉంటే సర్వే నెంబర్ ఎవరైనా ఖాతా నెంబర్ ఉంటే షో అయిపోతాయి. లేకపోతే ఒక భూమి ఉంటే ఒక భూమి చూపెడుద్ది, ఒకటి కానీ ఎక్కువ ఉంటే అదే ఊరిలో ఆటోమేటిక్గా మిగతా కూడా షో అయిపోతాయి. నాకు ఇంకో ల్యాండ్ ఉంది, అది కూడా సెలెక్ట్ చేస్తుంది వేరే ఊరిలో. గోదావరి, ఒకవేళ ఆల్రెడీ సర్వే కంప్లీట్ అయిపోయి ఉంటే సర్వే కొత్త బుక్స్ ఇచ్చిన ఎల్పి నెంబర్ ఎంటర్ చేయాలి. సర్వే నెంబర్ ఎంటర్ చేసి చూపెట్టదు, ఎల్పి నెంబర్ ఎంటర్ చేస్తేనే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఈ భూమి సర్వే కంప్లీట్ అయింది, అందుకు దీనికి ఎల్పి నెంబర్ టైప్ చేశాను. ల్యాండ్ ఓకే. నాకు 2 భూములు ఎంటర్ అయిపోయినాయి. ఈ 2 భూములు నావే కాబట్టి వెరిఫై చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి వెరిఫై అవుతాయి. మొత్తం ల్యాండ్ వాల్యూ ఎంత అనేది. తర్వాత అప్రూవల్ డిపెండ్ రెవెన్యూ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఐ అగ్రీ, సేవ్ మీద క్లిక్ చేయాలి. ఎక్కడో ప్రాబ్లమ్స్ పెడుతుంది ఫ్రెండ్స్, చూస్తాం ఒక 5 నిమిషాలు. మెయిల్ కూడా వెరిఫికేషన్ అడుగుతుంది, మెయిల్ కూడా ఇచ్చేస్తాం. మెయిల్కి ఓటీపీ వచ్చింది.
సర్వర్ స్లోగా ఉన్నట్టుంది, రావట్లేదు. అగైన్ ల్యాండ్ ఫార్మ్ ఓపెన్ చేస్తున్న ఓపెన్ అయింది. ఓకే, ఓకే సర్వర్ బిజీ. ఇక్కడ ఫార్మ్ క్వశ్చన్ డీటెయిల్స్లో అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ ఓనింగ్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు అవుతుంది. ఫ్రీ సైన్ ఓపెన్ ఉంది, ప్రొడక్ట్ ఫ్రీ సైన్. ఓకే, ఓపెన్ అయింది. హెయిర్డ్ బై ఇక్కడ మన ఆధార్ నెంబర్, ఫార్మర్ ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీ. ఓటీపీ ఎంటర్ చేసినాక ఈ సైన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. రీజన్ షో అవుతుంది. మనకి కావాలితే ఒకవేళ పీడిఎఫ్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిందా 4-5 డేస్ తర్వాత మీకు ఐడి నెంబర్ అనేది ఇష్యూ అవుతుంది. అయితే ఈ సైన్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది, ఈ సైన్ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కంప్లీట్ అయింది. ఏం పొరపాట్లు అని చెప్పండి, సరి చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.